వాక్యానుసారమైన జీవితం మనకు ఉండాలి. ఆ తర్వాత వాక్యం చెప్పాలి. అప్పుడు దేర్ ఇస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. భక్సింగ్ గారు సింపుల్ మెసేజ్ ఇస్తాడు, ఎంతోమంది రక్షణ పొందుతారు. ఎందుకంటే దేర్ ఇస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది ఎప్పుడు వస్తుంది? బ్యాక్డ్ బై టెస్టిమనీ. టెస్టిమనీలో నుంచి వాక్యం రావాలి, టెస్టిమనీలో నుంచి ప్రార్థన రావాలి, టెస్టిమనీలో నుంచి ఆరాధన రావాలి, టెస్టిమనీలో నుంచే సహవాసం ఫ్రూట్ఫుల్గా ఉండాలి. అప్పుడే దేవుడు మన సంఘాన్ని వృద్ధి పొందిస్తాడు. మొదటిది ఏంటి? ఆత్మీయ పోషణ, స్పిరిచువల్ నరిష్మెంట్ ఆఫ్ ది చర్చ్. ఆత్మీయ పోషణ అవసరం, వాక్యం చెప్పే అవసరం ఎంతో ఉంది. రెండవది సంఘం యొక్క స్పందన. చెప్పినా మనం ఇంకో వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు కూడా చేయాలి కదా, వాళ్ళది కూడా బాధ్యత ఉంది. సంఘంలో ఏంటది? ఆత్మీయ స్పందన. యూ షుడ్ రెస్పాండ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఏ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ వే. ఈ విధంగా చెప్పబడింది కనుక, ఈ విధంగా బోధించినారు కనుక నేను ఆ విధంగానే జీవిస్తా అన్న నిర్ణయం చేసుకొని ఇక్కడి నుంచి పోవాలి. అది ఎంతోమంది చేయరు, కొద్దిమంది తప్పకుండా చేస్తారు.